హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు వీడియో అయితే సాటర్డే రోజు వీడియో అండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియో. మార్నింగ్ అయితే నేను లేవగానే ఇంకా స్నానం అయి చేసేసుకొని ఇదైతే గడపకి అయితే పూజ చేసుకుంటున్నాను. అవి బొట్లు అవి పెట్టేసుకుంటున్నానండి. అందరూ ఫ్రైడే అయితే చేస్తారు, నేనైతే వెరైటీగా సాటర్డే చేస్తాను. ఇవన్నీ సాటర్డే అయితే ఎక్కలేని ఓపిక వస్తుంది నాకు. మిగతా రోజుల్లో అంత ఓపిక అయితే ఉండదండి నాకైతే, నిజం చెప్తున్నాను. ఫ్రైడే రోజు నాకు అంత ఓపిక ఉండదు. సాటర్డే అయితే ఆ దేవుడే ఏమో నాకు ఇస్తాడేమో అంత ఓపిక చేసుకోమని. సాటర్డే రోజు మాత్రం కంపల్సరీ అయితే పూజ అయితే కంపల్సరీ చేస్తాను నేనే. ఇదైతే నేను పువ్వులు గడప మీద ఏదైతే వేస్తున్నా తామర పూలు అయితే వేస్తున్నాను, బాగుంటుందని చెప్పి. నాకు అదొక ముగ్గే వచ్చలేండి, అందుకని అదే వేస్తున్నాను. నాకు ముగ్గులు కూడా సరిగ్గా ఏం రావు. ఆ యూట్యూబ్స్లో వాటిలో చూసి అలా అలా వేస్తుంటాను, మెలకలు తిప్పేసి. చూసారు కదా ఎంత బాగా వేస్తున్నానో. ఇలా ఉంటాయి అన్నమాట నా ముగ్గులు అనేవి. ఒకసారి నేను ముగ్గేసే వీడియో కూడా మీకు పెడతాను. ఇంకైతే మార్నింగే వెళ్ళి పువ్వులు అవి తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి. మేము ఒక 10 డేస్కి సరిపడా పువ్వులు అయితే తెచ్చేసుకుంటాను. ఊరికే పోలేనండి నేను. ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలంటే నాకు అంత ఓపిక ఉండదు కదా, అందుకని నేను 10 డేస్కి సరిపడే పూలు అయితే తెచ్చేసుకుంటాను. ఇవైతే ఉంటాయి, కొంతమందికి రాలిపోతాయని చెప్తుంటారు. మాకైతే ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 10 డేస్ వరకు అయితే ఉంటాయండి. ఇంకైతే రేపు ఊరికి వెళ్ళాలి. అక్కడైతే తిరునాళ్ళు ఉంది, కనకవ తిరునాళ్ళు అని చెప్పి. గ్రామదేవత ఏప్రిల్లో వస్తుంది. ఇలా నేనైతే దీంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి. పూలు కూడా వాడిపోకుండా. కవర్లో ఉంటే నీళ్ళు వచ్చేసి అవి పాసిపోయినట్లు అయిపోతాయి, రెక్కలు కూడా అన్నీ రాలిపోతాయి. ఇంకైతే నేను దేవుడి పూజకి నేను తీసుకుంటున్నాను. ఇవాళ దేవుడికి నైవేద్యం పొంగల్ అనేది చేస్తున్నానండి. నేను చాలా రోజులైంది పొంగల్ పెట్టి దేవుడికి అని చెప్పి ఇంకైతే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్నైతే నేను ఫ్రైడే అని ఎగ్ చేస్తున్నాను. ఇంకా గ్యాస్ అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ ఓపిక చేసుకొని 6కి లేసానులేండి. ఇంకా అందుకని అంత ఓపికగా నేను అన్నీ చేసేసుకుంటున్నాను పనులు అనేవి. ఇంక నేను బొట్లు అయితే ఎక్కువ పెట్టాను గ్యాస్ స్టవ్కి. ఇలా సింపుల్గా ఒక బొట్టే పెట్టుకుంటాను నేను క్లీన్ చేశాక. అక్కడ నేను వాయిస్ మాట్లాడుతున్నాను, నాకు అలాగే కంఫర్ట్గా ఉంది వాయిస్ ఓవర్ అలా ఇవ్వడానికే. కానీ మాకు ఈ పక్కన సౌండ్స్ అన్నీ వస్తునేసరికి మీకు డిస్టర్బెన్స్ ఉందని నేను తీసేసాను. నేనైతే ఒక గ్లాసు పొంగల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ తక్కువ పోసేసాను, ఇంకా అందుకని అది కొంచెం గట్టిగా అయిపోయింది. ఈ 5 డేస్ నుంచి నేనైతే వీడియో ఏం పెట్టలేదు. ఇంకా నాకు కొంచెం హెల్త్ అవి బాగాలేకపోతే ఇంక పెట్టకూడదు అని చెప్పి తీయలేదు. మళ్ళీ ఇవాళైతే స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం. రేపు మా ఊర్లో తిరునాళ్ళు ఉందని చెప్పాను కదా, ఆ వ్లాగ్ కూడా నేను షూట్ చేస్తాను. చాలా బాగుంటుంది, ఇక్కడ తిరునాళ్ళు బాగా చేస్తారు. ఇదైతే బెల్లం ముందుగా దంచిపెట్టినాను, కొంచెం ఉంటే అది సరిపోదని మళ్ళీ దంచుతున్నాను. కవర్లోనే దంచేస్తున్నాను. ఇంకైతే పాలు పోసానండి కొంచెం. చూసారు కదా కొంచెం గట్టిగా అయిపోయింది. మేమైతే దేవుడికి పొంగల్ ఇలాగే చేస్తామండి. కొంతమంది బెల్లం పాకం పట్టి కూడా చేస్తారు, అంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది కదా, వడకట్టుకుంటే డస్ట్ మొత్తం బయటకు వస్తుంది. నేనైతే ఇలాగే చేస్తాను ఫస్ట్ నుంచి కూడా. మా అమ్మ ఇలాగే చేస్తుంది కాబట్టి నాకు కూడా ఇలాగే వచ్చండి. చూసారు కదా, అయితే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను.
మీకు బోర్ కొట్టచ్చు నా పూజ వ్లాగ్స్, కానీ నాకు ఇష్టం అండి శనివారం రోజు పూజ చేసుకునేది, అందుకని మీకు అదే పెడుతున్నాను. నేను వాళ్ళు శనివారం మార్నింగ్ వెళ్ళాను కాబట్టి నాకు తులసి మాల అనేది కూడా దొరికింది. ఇంకైతే నేను తులసి మాల కూడా తీసుకొచ్చేసాను దేవుడికి. ఆయనకి ఇష్టం తులసి మాల అంటే. మనం ఇష్టంగా ఏది చేసినా దేవుడికి తృప్తినిస్తుంది. ఇంకెక్కడ దేవుడి ఫోటో కనిపించినా పెట్టేస్తాను నేను. ఇంకైతే మా మావయ్య లేరు, చనిపోయారు. ఇంకా ఆయన ఫోటో కూడా నేను పూలు పెడుతున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకుంటానండి శనివారం రోజు. నాకు మిగతా రోజుల్లో దేవుడికి పెట్టాలన్నా కూడా ఒళ్ళు బద్ధకం అండి, బద్ధకంగా ఉంటుంది పని చేయాలన్నా కూడా. ఇంకైతే నేను గోవింద నామాలు అనేవి ప్రతి వారం చదువుకుంటాను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయన దయ అనుకుంటాను నేనైతే. అందుకని ఎక్కువగా నమ్ముతాను నేను. ఇంకే దేవుణ్ణి కూడా నేను అంతగా నమ్మను. నాకు అన్నీ ఆయనే, నా బాధ సంతోషమైన అన్నీ ఆయనకే చెప్పుకుంటాను. ఇలా అయితే హారతి ఇచ్చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.